హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో అందమైన నెక్లెస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ కలర్ షీట్ పైన ఇలా నెక్ షేప్లో గీసేసుకోవాలి. దానిపైన వచ్చేసి B7000 గమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా చూడండి, స్ట్రైట్గా ఇలా అప్లై చేసుకొని ఇక్కడ కింద వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అనేవి పెద్ద సైజు, అంటే 8mm కుందన్స్ అనేవి 2 పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా లైట్గా క్రాస్గా పెట్టేసుకొని దాని కింద వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనం కింద ఐ షేప్ కుందన్స్ పెట్టామో సేమ్ ఆ కుందన్సే కింద అనేది పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మనం నీట్గా గమ్ అనేది అప్లై చేసుకుంటూ ఇలా నీట్గా అంటించేసుకోవాలి. మనం ముందే గమ్ అనేది అప్లై చేసాము అంటే ఆదిపోతుంది, కాబట్టి కుందన్స్ అనేవి సరిగ్గా అతుక్కోవు. ఇలా 1 by 1 గమ్ అప్లై చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికించుకున్నాము అంటే మనకి ఎంతో అందమైన హారం అనేది తయారైపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అతికిచ్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మిగతావి కూడా అన్నీ అతికిచ్చి చూపిస్తాను నేను వీడియోలో చూపించినట్టు. ఇలా ముందుగా మనము ఐ షేప్ పెట్టేసుకొని దాని పక్కనే మనం డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి పెట్టుకున్నాము అంటే చుట్టానికి చాలా అందంగా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఇటు పక్క కూడా అలాగే పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ముందుగా చెప్పినట్టు B7000 గమ్ అనేది అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ అనేవి ఇలా వరుసగా పెట్టేసుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే స్టోన్స్ అనేవి సింపుల్గా అతికిచ్చేది కదా. మీకు వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కూడా మీకు అర్థమవుతుంది అనేసి ఇలా పెట్టాను. చూడండి, ఇలాగే సేమ్ కుందన్స్ మొత్తం అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము డాలర్ అనేది తయారు చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ చూడండి, B7000 గమ్ అనేది ఇలా రౌండ్గా అప్లై చేసుకొని ఇక్కడ మిడిల్లో వచ్చేసి రౌండ్ కలర్ స్టోన్ పెట్టేసుకుందాం. రౌండ్ కలర్ స్టోన్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీని చుట్టూ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అనేవి పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ 1 by 1 ఇక్కడ ఫ్లవర్ టైప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకున్నాము అంటే మనకు డాలర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి పెట్టేసుకుందాం. ఇక్కడ పైన వచ్చేసి B7000 గమ్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసుకోవాలి. ఐ షేప్ కుందన్స్ 2 కుందన్స్ మధ్యలో ఒక డ్రాప్ షేప్ అనేది పెట్టుకుంటూ దీన్ని మొత్తం డాలర్ అనేది తయారు చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా పెట్టుకున్నాము అంటే మనకు డాలర్ అనేది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే మెడలో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా. సో అందుకు నేను ఇలా మనకు హారంలో ఏదైతే వచ్చిందో డిజైను అదే డిజైన్తో ఇక్కడ డాలర్ కూడా తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు సేమ్ అట్లాగే ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసేసుకున్నాము. ముందుగా ఇక్కడ వచ్చేసి మీకు వీడియోలో చూపించినట్టు డాలర్కి ఏదైతే పెట్టామో అలాగే రౌండ్గా మిడిల్లో రౌండ్ షేప్ కుందన్ పెట్టుకొని దాని చుట్టూ ఐ షేప్ కుందన్స్ పెట్టేసుకొని పైన వచ్చేసి 3mm రౌండ్ కలర్ స్టోన్స్ పెట్టేసుకుంటే కమ్మల్ అనేది తయారైపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ షీట్ని అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. కనీసం ఒక 10 నిమిషాలన్నా కొత్త వాళ్ళు అయితే దీన్ని ఆదిన తర్వాత నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఎడ్జెస్ ఉంటే దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను డాలర్ని అలాగే ఇయర్ రింగ్స్ని కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనం కట్ చేసుకునేటప్పుడే ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఊదిపత్తితో కానీ ఇలా మిషన్తో కానీ కాల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు షీట్ అనేది ఎగస్ట్రా ఉంది కదా, దాన్ని ఇలా నీట్గా కాల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇయర్ రింగ్స్కి డాలర్ కూడా నీట్గా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి డాలర్ అనేది తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ కింద వచ్చేసి హారానికి డాలర్ అనేది తయారు చేసేయాలి కదా. దానికి వచ్చేసి B7000 గమ్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా అప్లై చేసుకొని ఇక్కడ నేను ఐ పిన్స్ ఉంటాయి కదా, ఐ పిన్స్ అనేది పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఐ పిన్స్ని. ఇటు సైడ్ ఒక ఐ పిన్, అలాగే పైన డాలర్కి వచ్చేసి ఒక ఐ పిన్ పెట్టేసుకోవాలి. అలాగే కిందకు వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్ అనేది పెద్ద సైజు కుందన్ అనేది పెట్టుకుంటున్నాను. సో అందుకు కింద కూడా ఒక ఐ పిన్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హారానికి
పైన వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఐపిన్ పెట్టేసుకొని ఇంకొక వ్యాక్స్ షీట్తో దీన్ని కవర్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని డాలర్ అనేది అతికిచ్చేసుకుందాం. చూడండి, ఐపిన్స్ని ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకొని ఇలా డాలర్కి కింద అనేది అతికిచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అతికిచ్చేసుకొని ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను పెద్ద సైజు డ్రాప్ షేప్ కుందని తీసుకొని దానికి వచ్చేసి ఐపిన్ పెట్టేసుకొని ఇక్కడ డ్రాప్ షేప్ పెద్ద సైజు కుందని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కింద వచ్చేసి డాలర్కి అతికిచ్చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనేది తయారు చేసుకుందాము. ఇయర్ రింగ్స్కి ముందుగా అటు సైడ్ ఇటు సైడ్ ఐపిన్ పెట్టేసుకొని కింద వచ్చేసి మనము టాప్ షేప్ కుందన్ అనేది తగిలిచ్చేసుకుందాము. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి వ్యాక్ షీట్ అనేది అతికిచ్చేసుకొని పైన వచ్చేసి మనము ఇక్కడ ఇయర్ పిన్ పెట్టేసుకొని అలాగే ఐపిన్ కూడా పెట్టేసుకుందాము. అంటే ఇక్కడ ఇయర్ రింగ్ అనేది తయారైపోతుంది. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేసేసుకుందాము. ముందుగా డాలర్ కింద వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్ తగిలిచ్చేసుకొని డాలర్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇయర్ రింగ్స్కి వచ్చేసి ముందుగా డాలర్ కింద వచ్చేసి డ్రాప్ షేప్ ముత్యం అనేది తగిలిచ్చేసుకొని ఇక్కడ డ్రాప్ షేప్ తగిలిచ్చేసుకుందాం కుందను. పైన వచ్చేసి మనం ముందుగా చిన్నది డాలర్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా అతికిచ్చేసుకుంటే కమ్మలు అనేది తయారైపోతాయి. చూడండి, ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేది తయారైపోయాయి. చూడండి, ఎంతో అందమైన ఇయర్ రింగ్స్ అండ్ హారం అనేది రెడీ అయిపోయింది కదా. ఇవి కానీ మనము సింపుల్గా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.